మీకే స్తుతినైనా, మీకే స్తుతినైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. Glory to Jesus. Hallelujah. Praise the Lord. 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 యేసు మీకే మహిమ నాయన, మహిమ నాయన, మహిమ నాయన, మహిమ నాయన, మహిమ నాయన. Hallelujah. Glory to Jesus. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతినైనా స్తోత్రము తండ్రి. గడిచినటువంటి నాయన ప్రభువా 2024వ సంవత్సరమునైనా మీరు కాచి కాపాడి నాయన 2025వ సంవత్సరంలోనికి, నూతన సంవత్సరంలోనికి నన్ను మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో తండ్రి నాయన తైలాభిషేక ఆరాధన నాయన ఈ సన్నిధులనైనా ప్రభువా జరుపుకున్నట్టుకు మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు వందనాలు 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 వందనాలు. ఆయా ప్రాంతాలను వచ్చి మా ప్రియులు మీ బిడ్డలు మీరు నడిపించినటువంటి దేవానికి స్తోత్రమునైనా 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 మీకు స్తుతినైనా స్తుతినైనా స్తుతినైనా. ప్రాంతం మొదలుకొని స్తుతి యాగం అంతటి వరకు నాయన మా మనసు మీరుండి అద్భుత రీతిగా ఆశ్చర్యక్రమగానైనా మీ నామ మహిమార్థమై అయా చేరు వచ్చిన వారికి సంఘానికి దీవనకరముగా జరిగించినటువంటి స్తుతి యాగాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన స్తోత్రములు. దైవమా వందనాలు 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 అయినా. అయ్యా 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 దీనుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. నా ఆత్మ యందు మీ ఆత్మను ఉంచండి, నా నోటి మీ మాటలు ఉంచండి, నా నోటిని మీ బోరగా వాడుకున్నది తండ్రి మీకు స్తోత్రాలు. చేరు వచ్చినటువంటి నాయన మా ప్రియులు మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రము నాయన. అయ్యా అయ్యా మీ స్వాధీనంలోనికి అధికారంలోనికి తీసుకున్నాం నాయన. అయ్యా వినిగలచులు నాయన మా ప్రియులు మీ బిడ్డలకి నాయన మీ వాక్యం వినిగలచులు అనుగ్రహించండి. మీ వాక్యం ప్రభావ అర్థము చేసుకున్నట్టు జ్ఞానం మా ప్రియులు మీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. వ్యక్తపడుతున్నటువంటి వాక్యం ముప్పంతులుగా అరుణతులుగా నూరంతులుగా ఫలింపచేయండి తండ్రి మీకు స్తోత్రాలు. స్తోత్రము నాయన స్తోత్రము నాయన. నిలబడి నాతో చేరు వచ్చిన మీరే మాట్లాడి మేము పొందమని యేసు శక్తినామములో ప్రార్థించి పొందుకొని వాక్యదానికి వెలుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. తైలాభిషేక ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. మీకు మీ కుటుంబాలకు యేసు నామములో శుభములు కలుగును గాక. అమ్మ అక్కడ స్త్రీలు కర్రవతలు ఎవరు కూర్చోవద్దు, అవసరమైతే అక్కడ ఇంకా లైన్ ఉంది కదా, అక్కడ ఒక లైన్ ఏర్పాటు చేయండి. అక్కడ ఎవరైనా కానీ సువార్తరా ఆ కర్రల వెనకాల ఎవరిని కూడా స్త్రీలను కూర్చునివ్వద్దు. అవతల అవసరమైతే ఒక లైన్ చేయండి. ఇంకెవరన్నా జనాలు వస్తే ఈ లైన్ చేయండి. ఆ సపరేట్ ఒక లైన్ చేయండి అమ్మా. ఆ కర్ర వెనకాల ఎవరు కూర్చోవద్దు. కర్ర వెనకాల అటు ముందుకు సర్దుకోవడం కాదు కానీ అక్కడ లైన్ చేయమను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనసును నా ప్రియ దేవునిలారా, సమయమందు దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకున్నట ద్వారా వినట ద్వారా దైవిక సంబంధమైనటువంటి దేవుళ్ళు పొందుకుంటున్నామని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్న వారు గట్టిగా చెప్పండి. కూడా దేవుని ఇంకా గమనించండి. మంచిది. మీ సెల్ ఫోన్స్ ఏమైనా ఆన్లో ఉంటే దయచేసి వాటిని స్విచ్ ఆఫ్ చేయండి. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం దేవుని సన్నిధికి వచ్చాం కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారమై దేవుని వాక్యం శ్రద్ధగా విని వారమై ఉండాలి. కాబట్టి మీ సెల్ ఫోన్స్ ఏమైనా ఆన్లో ఉంటే సైలెంట్లో ఉంచుకుని, లేదంటే స్విచ్ ఆఫ్ చేయండి. మీ బిడ్డలు కూడా ప్రీతి ద్వారా ఎవరైనా అల్లరి చేస్తే వారిని బుజ్జగించండి. అలాగే ఉన్న చోటున గట్టిగా ఒత్తేయకండి, ఇంకా గట్టిగా ఏడ్చే అవకాశం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దినాన పాఠాంశం పేరు ఏంటంటే దేవుడే మనకు సహాయకుడు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటండి? దేవుడే మనకు సహాయకుడు. జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో, ఈ బ్రతుకు నావలో ప్రతి మనిషి కూడా నా ప్రియమైనటువంటి దీని బిడ్డరా ఒకరి సహాయం కావాలి, ఒకరి సహాయము కావాలి. ఎందుకంటే ఈ జీవిత విధానంలో, ఈ బ్రతుకు కాలంలో, బ్రతుకు విధానంలో సాఫీగా ఈ బ్రతుకు నావ
సాఫీగా ప్రశాంతంగా బ్రతుకు నావ లేక ఓడ సాగదు. కొన్ని కొన్ని కష్టాలు వస్తుంటాయి, కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి, కొన్ని కొన్ని ఇరుకులు వస్తుంటాయి, కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, అగ్ని లాంటి సమస్యలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఆ సమస్యలు వచ్చినప్పుడు, ఆ బాధలు వచ్చినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయి ఉంటే బాగుండు, చచ్చిపోయి ఉంటే బాగుండు, సహాయం చేసేవారు ఎవరు మాకు లేరు, నా కళ్ళెదుటే మా కళ్ళెదుటే నీ అంతు చూస్తాము అనే, నీ కుటుంబం అంతు చూస్తామని, నేను బ్రతకనివ్వమని అనేక రకాలుగా మాతోనే శపథము చేస్తూ మాట్లాడుతున్నారు. వారితోని గొడవ పడలేం, వారితోని ఏ విధంగా కొట్లాడలేం. కాబట్టి జీవిస్తున్న జీవితంలో మనుషుల నుంచి కలుగుతున్నటువంటి శోధనలు, కష్టాలు, కన్నీలు, ఈ గండు సమస్యలు వచ్చినప్పుడు, ఈ భయంకరమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు, భయంకరమైనటువంటి భారమైనటువంటి స్థితి కూడా మనిషి జీవిత నావ కొనసాగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది, ఇంకా బ్రతుకడం కంటే చావటము మేలు. బిడ్డలను చూసి చచ్చిపోవటం కుదరదు. మనసు అనుకుంటాం చావాలని, కానీ పిల్లల ముఖం చూసి బ్రతకాలి అనుకుంటాం, భర్త ముఖం చూసి బ్రతకాలి, భార్య ముఖం చూసి బ్రతకాలి. నేను చచ్చిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే నా భార్య పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే నా భర్త పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, ఈ ఆలోచనలో మనకు వచ్చే ఒక సమాధానం ఏంటంటే, స్నేహితులు మనకు గుర్తుకొస్తుంటారు. ముఖ్య స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అనేటువంటి వారు మనకు గుర్తుకొస్తుంటారు. వారు మనకు సహాయం చేసింటే బాగుండనిపిస్తుంది, వారు మనకు మేలు చేసింటే బాగుండనిపిస్తుంది, వారు ఈ సమస్యలు నాకు సహాయకుడిగా ఉంటే బాగుండు అనిపించి కొన్నిసార్లు స్నేహితుల వైపు వెళ్ళాం, కొన్నిసార్లు రక్త సంబంధికుల వైపు వెళ్ళాం, కొన్నిసార్లు లోకం ఉన్నటువంటి అధికారుల వైపు కూడా వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క గండు సమస్యల్లో, ఆ యొక్క ఇబ్బందుల్లో, ఆ యొక్క శోధనలో ఎవరి సహాయము కూడా అందక, ఎవరి సహాయము కూడా పొందుకునక, ఎవరు కూడా మేలు చేయక, ఇక మా బ్రతుకులు ఇంతే అన్నట్టుగా మనం ఉంటాం, మన జీవితాలు ఇంతే అన్నట్టుగా ఉంటాం. ఇక మా బ్రతుకులు మారవు, ఇక మాకు సహాయం ఎవరు చేయలేరు, మేలు ఎవరు చేయలేరు, ఎవరు ఆదుకునలేరు, ఎవరు అక్కర్లు తీర్చలేరు అనే నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతుంటాం నా ప్రియదినులారా. ఇలాంటి వారితోనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు సహాయకుడను. ఏమంటున్నాడు? నేను నీకు సహాయకుడను. నిజమే, కొన్ని కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ గండు సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనుషునికి సాధ్యం కానటువంటి శ్రమలు వస్తుంటాయి. వారు ఎంత జ్ఞానవంతులైనా గాని, ఎంత తెలివివంతులైనా గాని, ఎంత విద్యావేత్తలైనా గాని, ఒక్కొక్కసారి నీకున్నటువంటి శ్రమ, నాకున్నటువంటి బాధలు ఏవైతున్నాయి ప్రియదిండరా, ఆ బాధల నుంచి ఒక్కొక్కసారి మానవునికి లేకుంటే మనుషులకి సహాయం చేసే శక్తి ఒక్కొక్కసారి లేకుండా ఉంటుంది. సహాయం చేయలేని ఆశ ఉన్న ఆ సమస్యల్లో ఇంకెవరు కూడా సహాయం చేయలేరు. కాబట్టి అలాంటి భయంకరమైన స్థితిలో నా కుమార్తె, నా కుమారుడా, నేను నీకు సహాయము చేస్తాను అని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగులాగిన బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సహాయం మనకు కావాలా వద్దండి? కావాలి. శ్రద్ధగా మాటలు విని ఈ వాక్యానుసారంగా మీరు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు దినాన తన తోడును దయచేస్తాడు. ఆమేన్. రండి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. కీర్తనల పుస్తకం చూద్దాం. కీర్తనల పుస్తకం ప్రియమైనటువంటి దేని బిడ్డరా, 121వ కీర్తన చూద్దాం. 121వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు,
యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశాలను సృజించినటువంటి దేవుడు. కీర్తనకారుడు ఒక స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, ఒక మాట మాట్లాడుతున్నాడు, దేవుని గురించి ఒక వాగ్దానము చేస్తున్నాడు, ఒక మాటను తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, సహాయము దేవుని వలన మనకు వస్తుందటండి. ఈరోజు ఎలాంటి స్థితిగతుల మధ్య నా ప్రీతి ద్వారా మీ యొక్క జీవితం ఉందో, ఎలాంటి కష్టాల మధ్య మీ జీవితం ఉందో, ఎలాంటి వ్యాధుల మధ్య మీ జీవితం ఉందో, ఎలాంటి ఇరుకుల మధ్య మీ జీవితం ఉందో నాకైతే తెలియదు. కానీ ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నావో, ఎలాంటి బాధలు ఉన్నావో, ఆ సమస్య బాధ నుంచి సహాయం చేసేది దేవుడు మాత్రమే. నేనే అని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నేనే సహాయం చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీ అవసరతలు తీరుస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీకు సమాధానం దయచేస్తాను, నేను నీకు నెమ్మదిని దయచేస్తాను అంటూ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కీర్తనకారుడు దావీదు కూడా అంటాడు కదా, ఆయనే నాకు సహాయకుడు, ఆయనే నాకు సహాయం చేసేవాడు, ఆయన నన్ను ఆదుకున్నవాడు. కొండల తట్టు నా కళ్ళెత్తి చూస్తున్నాడు, కానీ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చెబుతున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం, నా దేవుని నుంచే సహాయం నాకు వస్తుంది. మీరు కూడా ఈరోజు నాకు నా దేవుని నుంచి సహాయం వస్తుందని మీరు నమ్మితే ఖచ్చితంగా ఈరోజు దేవుని సన్నిధి నుంచి మీకు సహాయము వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో దేవుడు రేపు కూటాలలో నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలంటే శ్రద్ధగా ఈ మాటలు విని ఈ మాటలను మీరు అనుసరించి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మీతో పాటుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, దేవుడు సహాయం చేస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు చెప్పాలి. సహాయము చేస్తానన్నాడు. మాట చిందేటప్పుడు కూడా మాట తప్పుడు. ఆకాశం భూమి గతించినా కూడా దేవుని మాట సున్నైనా పుల్లైనా తప్పదంటే ప్రియ దేవునిరా. సరే, దేవుడు సహాయం చేస్తాడు. ఏ విధంగా సహాయం చేస్తాడు? ఏ విధంగా సహాయం చేస్తాడు? ఎవరికి సహాయం చేస్తాడు? దేవుడు సహాయం చేసేవాడే. కీర్తన 121 మొదటి 2 వచనం మన చదివిన దాకా సహాయం నాకు యెహోవా వలనే నాకు వస్తుంది అని కీర్తనకారుడు సెలవిస్తూ మనం కూడా రూఢిగా నమ్మున్నాం. దేవుని నుంచి మనకు సహాయం, దేవుని నుంచి మనకు సహాయం. హల్లెలూయా. 2 చేతుల పైకి హల్లెలూయా. సరే, ఇప్పుడు నేనున్నాను కదా, ఒక వ్యక్తికి సహాయం చేయాలని ఆశపడుతున్నాను. శాలేం రాజుకి సహాయం చేయాలని ఆశపడుతున్నాను. నేను సహాయం చేయాలంటే నేను శాలేం రాజుకి మాట ఇచ్చాను కాబట్టి ఏం చేస్తాను? నేను నేరుగా వెళ్ళి సహాయం పడతాను. మరి దేవుడు సహాయం చేస్తాడంటున్నాడు. దేవుడు సహాయం చేస్తాడంటున్నాడు. ఎలా సహాయం చేస్తాడు? ఎలా సహాయం చేస్తాడు? ఎవరికి సహాయం చేస్తాడు? మొట్టమొదటిగా ఎలా ఆయన సహాయం చేస్తాడు గురించి తెలుసుకుందాం. రండి పరిశుద్ధ గ్రంథం చూద్దాం. దానియేలు పుస్తకము 7వ అధ్యాయము. దానియేలు పుస్తకము 7వ అధ్యాయము. దానియేలు పుస్తకము 7వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇంకా సింహాసనములో వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరితోని సహాయం చేస్తాడంటే వచనం ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన శ్రద్ధగా వాక్యం వినాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనం ప్రకారంగా దేవునికి ఆజ్ఞకు లోబడే కోట్ల కొలది దేవదూతలు ఆయన దగ్గర ఉన్నారట. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే సహాయం అని ఎలా చేస్తాడు? దేవదూతల ద్వారా సహాయం చేస్తాడట. ఎవరి ద్వారానండి? ఈ దేవదూతల పరివారము, ఈ దేవదూతలు ఎన్ని ఉన్నాయంటే కోట్ల కొలది. ఎలాంటి ఆత్మలు ఇవి? ఆయనకు లోబడే ఆత్మలు, ఆయన చిత్తాన్ని జరిగించే దేవుని దూతలు, దైవదూతలు. కాబట్టి ఈ కోట్ల కొలది ఈ ఆత్మల ద్వారా ఏం చేస్తాడంట దేవుడు మనుషులకు సహాయం చేస్తాడట. రండి, కీర్తనల పుస్తకము 103వ అధ్యాయం. కీర్తనలో 103వ అధ్యాయం, 103వ అధ్యాయం చూద్దాం. 20వ వచనం చూద్దాం. కీర్తన 103వ అధ్యాయం 20వ వచనం. కీర్తనలు అందరూ చూడాలి. 103వ అధ్యాయము 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించిన దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వీరు దేవునికి నమ్మకమైనటువంటి పనివారు. ఎవరంట? దేవునికి నమ్మకమైనటువంటి పనివారు. దేవదూతలతో దేవుడు సహాయం చేస్తాడట. దేవదూతలు కోట్ల కొలది ఉన్నాయంట. ఇవి దేవునికి నమ్మకమైనటువంటి సహాయం చేసే దూతలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన మీరు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? దేవుడు సహాయం చేసే దేవుడు, అవునా? మాట తప్పడు. ఎలా సహాయం చేస్తాడు ఆయన? దేవదూతల ద్వారా సహాయం చేస్తాడు. రండి, ఎవరికి ఆయన సహాయం చేస్తాడు? ఎవరికి ఆయన సహాయం చేస్తాడు? ఆది కాండం మనం చూసినట్లయితే 19వ అధ్యాయం. ఆది కాండము 19వ అధ్యాయం. ఆది కాండము పాత నిబంధన పుస్తకము 19వ అధ్యాయము మొదటి వచనము చదువుతాం. మొదటి వచనాన్ని. ఆ సాయంకాలమందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా. చాలు. అలాగే 15, 17 కూడా చదువుతాం. 15, 17. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరబడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన ఈ ఆది కాలము 19వ అధ్యాయం మొదటి నుంచి మనం చివరి వరకు చదివితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఒక పట్టణము కనబడుతుంది. ఈ వ్యక్తి పేరు మనం చూసినట్లయితే లోతు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన పిలుస్తున్నాడు. ఇక్కడ కనబడుతున్న పట్టణం ఏంటంటే సొదొమ గొమొర్ర అనే పట్టణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన దేవదూతలతో సహాయం చేస్తాడు. ఎవరికి సహాయం చేస్తాడని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండం 19వ అధ్యాయం మొదటి వచనము 15, 17 వచనం ఈ అధ్యాయం మొత్తం మీరు చూస్తే దేవుడికి లోతు గారిని మనకు మాదిరిగా ఉంచుతున్నాడు. ఈ లోతు ఎలాంటి వాడంటే దేవునికి నమ్మకమైనటువంటి వాడు, నమ్మకస్తుడిగా జీవించేవాడు. ఈ సొదొమ గొమొర్ర పట్టణమంతా కూడా భయంకరమైనటువంటి పాపం చేత, భయంకరమైనటువంటి వ్యభిచారం చేత వారి పాపము ఆకాశమునకు అంటిందట. వారి పాపమును బట్టి వారిని బ్రతకుండగానే అగ్ని గంధకంతో కాల్చి వేయాలని దేవుడు తన దూతలను, తన పనివారిని పంపించాడట. పంపించినప్పుడు ఈ దూతలు ఏం చేస్తున్నారంటే నమ్మకస్తున్నటువంటి ఈ లోతును నీవును నీ కుటుంబమును రక్షణ పొందుకోవడానికి ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి,
మేము ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నాం, ఈ ప్రదేశాన్ని నాశనం చేస్తున్నాం, మీరు వెళ్ళండి అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన లోతు ఆ కుమారును, తన భార్యను, తన అల్లులను కూడా పిలిచాడు, కానీ అల్లుళ్ళు ఎగతాళి చేసి రాలేదు. అటు కూతుర్లు భార్య వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదేశం మీదకి దేవుడు తన ఉగ్రతను అగ్ని కందకములు కుమ్మరించినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా కాలి బూడిదైపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడ్డి గాని, పశువులు గాని, మనుషులు గాని ఎవరు కూడా లేకున్నట్లు అక్కడ దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది, బూడిదైపోయింది. నేటి వరకు కూడా అక్కడ ఏ గడ్డి కూడా మలవదంట. ప్రియజని బిడ్డరా, అంటే దేవుడు సహాయం చేస్తాడు. ఎవరికి సహాయం చేస్తారని లోతుగా చూసి మాత్రం మాట్లాడుతున్నారంటే నమ్మకస్తులైన వారికి. ఎవరికి నమ్మకస్తులైన వారికి? దేవునికి నమ్మకస్తులైన వారికి. ఈ లోక పాపము కాదనుకొని, ఈ లోక సుఖపదం కాదనుకొని, ఈ లోక సౌఖ్యం కాదనుకొని, ఈ లోకంలో ఉన్నటువంటి పాపిష్టి కార్యములు కాదనుకొని వాటిని విసర్జించి, వాటికి దూరం అయ్యి, వాటికి వేరయ్యి ఎవరైతే దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్నారో అటు వారిని రక్షించడానికి దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి పంపిస్తున్నాడు. పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ఈ లోక పాపం అంటుకోకుండా, లోకమైనటువంటి ఆ యొక్క మాలిన్యం అంటుకోకుండా నువ్వు జీవించిన రోజున, బ్రతికిన రోజున నా ప్రియని బిడ్డరా, నీ మీదికి ఎలాంటి శోధన, ఎలాంటి కీడు, సాతాను యొక్క క్రియ పని చేయకున్నట్లు నీ కాలు గోటికి ప్రయాణమే వెళ్తుంటే రాయిన తగులకుండా తన దూతలను ఆజ్ఞాపించి ఎత్తు పట్టుకునమని దేవుడు ఆజ్ఞాపిస్తాడట. ఎప్పుడు తెలుసా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు కాదు నా ప్రియని బిడ్డరా, 4 మాటలు విన్నప్పుడు కాదు నా ప్రియని బిడ్డరా, ఏదో చక్కగా ఒక పాట పాడినంత మాత్రాన దేవుడు కావాలి నా ప్రియని బిడ్డరా, సహాయం చేయదు నా ప్రియని బిడ్డరా. ఏదో మందిరానికి వచ్చి కాస్త పరిచర్య చేసినంత మాత్రాన దేవుడు సహాయం చేయడు. పెద్ద మీటింగ్కి వెళ్ళాము, పెద్ద సభలకు వెళ్ళాము, వేల కొద్ది సభలు, పలానా సంఘం, పలానా కాడికి వెళ్ళాము, దేవుడు సహాయం చేస్తాడు అంటే చేయడు ప్రియని బిడ్డరా. ఎవరికి ఆయన సహాయం చేస్తాడంటే వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యానుసారంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు నమ్మకస్తులైన వారికి నేను సహాయం చేస్తాను. మందిరానికి వస్తూ దేవునికి నమ్మకస్తులుగా జీవించట్లేదండి మనం అనుకుంటున్నాం, నమ్మకస్తులు అనుకుంటున్నాం. కానీ మందిరానికి వస్తున్నటువంటి మనము కుమారునికు, కుమార్తెకు వివాహం చేయాలంటే ఏం చేస్తాము? ఫస్ట్ బాపనయ్య కాడికి వెళ్ళి పత్రిక గుర్తించుకొని ఆ తర్వాత చర్చిలో ఏం చేసుకుంటాం? వివాహం. నమ్మకస్తం. నేను అంటాను, క్రైస్తవులు అందరూ నరకానికి వెళ్తారండి. ఎవరైనా ఉన్నారా మన మధ్య వివాహం జరిగించుకుంటే వెళ్ళి పత్రికలు గుర్తించుకున్నవారు? వద్దు నా ప్రియ దీని బిడ్డరా. సేవకుడు ఉన్నాడు, సంఘం ముందు వెళ్ళి పాస్టర్ గారితో చెప్పండి, దైవజనులతో చెప్పండి, వివాహం చేయాలి, ఒక పలానా దినాన్ని ప్రార్థన చేసి మీరు ఏర్పాటు చేయండి అయ్యా అని చెప్పండి. అలా ఉండాలి. నమ్మకత్వం కలిగిన వారికైనా సహాయం చేస్తాడు. ఇల్లు కట్టాలన్న వాస్తు కదా, ఇలాగ మనం చూసుకుంటూ పోతే అనేకమైనటువంటి లోక ఆశ్చర్యము, లోక పద్ధతి, లోక పోకడలో మనం ఉంటున్నాం. రోమా పుస్తకం 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా దేవుడు మాట్లాడతాడు, లోక మర్యాదను అనుసరించి నడుచుకునవద్దు, లోక మర్యాదను అనుసరించి నడుచుకునవద్దు. మేలైనది, సంపూర్ణమైనది, మాలిన్యమైనది మీరు వెతికి తెలుసుకొని మీరు మారు మనసు పొందండి, రూపాంతరం చెందండి, మార్పు చెందండి అని దేవుడు మాట్లాడుతుంటే ఇంకా మనలో మార్పు లేదు, ఇంకా మనలో పరిశుద్ధత లేదు, ఇంకా మనలో దేవునికి నమ్మకస్తులు జీవించే లోతును చూడండి. ఆ పట్టణమంతా కూడా వ్యభిచారం చేత, భయంకరమైన పాపం చేత, అంతటి భయంకరమైనటువంటి ఆ మహాపట్టణములో భయంకరమైనటువంటి ఆ పాపం ఏలుబడి చేసిన ఊరిలో, ప్రాంతంలో దేవునికి పరిశుద్ధుడిగా, నమ్మకస్తుడిగా, దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా లోతు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏదో తైలాభిషేక ఆరాధన జరుగుతుంది, బెతస్త మినిస్ట్రీకి వెళ్ళాము, దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు, ఈరోజు మాత్రకి ఇస్తే మాత్రగాడు చేస్తున్న క్రియలు మా మీద పని చేయవు అనుకుని వచ్చారేమో కొందరు. మా సైలెంట్గా ఉండాలి. అలా అనుకుని వచ్చిన వారికి దేవుడు సహాయం చేయడండి. ఎవరికి సహాయం దేవుడు చేస్తాడంటే నా ప్రియదిని లేదా, ఆయనకు నమ్మకస్తుడికి ఎవరైతే ఉంటున్నారో, నమ్మకస్తుడికి జీవిస్తే, నమ్మకస్తురాలకి మీరు జీవిస్తే ఈరోజు నీకు దేవుడే సహాయకుడు.
మనుషులు నిన్ను వేరుపరచొచ్చు, మనుషులను దూరపరచొచ్చు, మనుషులు నీకు సహాయం చేసేవాడిగా ఉండకపోవచ్చు, మనుషులు నీ నాశనాన్ని కోరుకోవచ్చు, నీ పక్కన ఉండి నీ కుటుంబాన్ని నీ నాశనాన్ని కోరుకోవచ్చు. వారు అవసరమైతే గోతులు తవ్వచ్చు, అవసరమైతే అనేకమైనటువంటి చెడ్డ కార్యములు క్రియలు వారు జరిగించి ఉండొచ్చు గాక. కానీ నువ్వు దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్న ప్రియని బిడ్డరా, ఆయన పనివారం ముందే కోట్ల కొలది దేవదూతలు వారికి ఆజ్ఞాపించి పంపిస్తున్నాడు. ఎందుకు? రక్షించడానికి, సహాయం చేయడానికి. ఈ బ్రతుకు నామలో, ఈ పాపిష్టి లోకంలో, ఈ భయంకరమైన ఈ శ్రమల సందర్భంలో నీకు ఊరట కలిగించడానికి, సమాధానం చేయడానికి మానవాళే విఫలమవుతే, మనుషులే నీకు దూరం అవుతే ఆయన దూతలను పంపిస్తున్నాడు, ఆయన దిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నమ్మకస్తులకు మనము దేవునికి ఉండాలి. నేను అడుగుతాను, క్రైస్తవులు చాలా మంది మందిరానికి వస్తారని ఇంకా మాటలు మారవండి. ఆ ఇంటి కాడ కూర్చుంటారండి క్రైస్తవులు, ఇళ్ళ కాడ కూర్చుంటారు. ఆదివారం రోజు మందిరానికి వచ్చి ఎంత పరిశుద్ధంగా ఎంత నీతిగా కూర్చుంటారో, సోమవారం నుంచి ఇందుకు అంత నీతి, అంత పరిశుద్ధత, అంత తగ్గింపు కనబడదండి. స్త్రీలు కానీ పురుషులు కానీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు, సరశక్తులు మాట్లాడుతుంటారు, బూతులు మాట్లాడుతుంటారు, అపహాసించి మాట్లాడుతుంటారు. ఆ నోటి మాటలు వింటుంటే అసలు వీరు క్రైస్తవులేనా? ఏ సహోదరి చర్చికి వెళ్ళే సహోదరేనా? ఏ సహోదరుడు చర్చికి వెళ్ళే సహోదరుడేనా? వీరు దేవుని బిడ్డలేనా? వీరు దేవుని కుమారులేనా? దేవుని కుమార్తెలేనా అన్నట్లుగా లోకంలో ఉన్న వారి కంటే మరీ ఎక్కువగా వారి మాట తీరు ఉంటుందండి. గాయపరిచే మాటలు, కత్తి ఉరదీసి నరుగుతారు చూసారా, ఆ కత్తి సూటి మాటలు, అంత పదులుగా మాటలు మాట్లాడుతూ ఎదుటి వారిని బ్రతుకుండగానే వారిని చంపే వ్యక్తుల మాటల ద్వారా మనం మాట్లాడుతుంటాం. ఈరోజు క్రైస్తవ మాటలు సరిగా లేవు, ఈరోజు క్రైస్తవ నడకలు సరిగా లేవు, ఈరోజు క్రైస్తవ చూపులు సరిగా లేవు, ఈరోజు క్రైస్తవ హృదయాలు సరిగా లేవు. అందరూ అన్నట్లేదు, కానీ కొందరులో చాలా మంది దేవునికి నమ్మకస్తులుగా లేరు. ప్రియ దగ్గర ఈ ఆరాధనకు చేరి వచ్చినప్పుడు మీలో ఎవరైనా నోటి మాటలు సరిగా లేకుంటే మీరు దేవునికి నమ్మకస్తులు కారు. మీ ఆలోచనలు సరిగా లేకపోతే మీరు దేవునికి నమ్మకస్తులు కారు. మీ నడతలు సరిగా లేకుంటే మీరు దేవునికి నమ్మకస్తులు కారు. అపహాసం చేసే మాటలు, శోధించే మాటలు, బాధపరిచే మాటలు, గాయపరిచే మాటలు నువ్వు మాట్లాడుతున్నావంటే, ఉచ్చరిస్తున్నావంటే నువ్వు క్రైస్తవుడిని పిలిపించుకోవచ్చు, కానీ దేవునికి నమ్మకస్తురాలివి కావు. అందుకే దేవుడు అంటాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఒక మాట అంటే మాటకు 10 మాటలు మాట్లాడుతుంటాం. మన క్రియలు కూడా ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. మత్తయి సువార్త 5:16 అంటాడు, మనుషుల ఎదుట మీరు సత్క్రియలు కొనసాగించండి, పరలోకమందున తండ్రి మహిమ పొందులాగానే మీరు వెలుగు సంబంధులై ఉండండి. మన చేష్టలు బాగుండవు, మన నడతలు బాగుండవు, పనులు బాగుండవు క్రైస్తవులవి, మన బ్రతుకులు బాగుండవు, కానీ దేవుడు సహాయం చేయాలంటాడు. చేరువచ్చినటువంటి కొంతమందిలో, ఈ ఆరాధన చేరువచ్చినట్టు వారు, సహోదరి మీరు నమ్మకస్తులుగా దేవునికి లేకపోతే దేవుని సహాయం మీకు రాదు. మీరు నమ్మకస్తులుగా ఎలా ఉండాలని చెప్పారు? లోక పాపం అంటించుకోకుండా, లోక పోబడికి వెళ్ళకుండా, లోక మర్యాదలు అనుసరించకుండా, వారి వలె వీరి వలె మాట్లాడకుండా, వారి వలె వీరి వలె జీవించకుండా, లోకానికి బానిసలై లోక కార్యం జరిగించకుండా నీ పరిశుద్ధతను కాపాడుకుని నువ్వు జీవించి ఉంటున్నావు చూసావా, అదే దేవునికి నమ్మకత్వం. బాస్ సాతాను నేనేం చేయలేడు, ఆమేన్. సాతాను సమూహం నేనేం చేయలేడు, ఆమేన్. సాతాను గుంపు నేనేం చేయలేదు, ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎప్పుడు నమ్మకస్తులుగా దేవునికి ఉన్నప్పుడు. దానికి ఎగ్జాంపుల్ దేవుడు మాట్లాడుతున్నాడు. లోతును చూపించి నా కుమారుడు నా కుమార్తె శ్రమకు పడినము, ఆ
వారి పాపము నా దృష్టికి బహు ఘోరమై ఉన్నది. ఆ భయంకరమైన ఆ పాపం నుంచి లోతుని తప్పించని చూసారా, ఆయన నాకు నమ్మకస్తుడు. ఆయన నమ్మకస్తుడు. ఆ రోజు సొదొమ పట్టణము, ఆ రోజు లోతు, ఈ రోజు ఈ భారతదేశంలో ఐజా, ఈ భారతదేశం నీ ఊరు ఏదో అక్కడ నువ్వు ఒక లోతువై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నేనే ఊరైనా కానీ, నేనే ప్రాంతమైనా కానీ, ఆ ప్రాంతం అంతా కూడా పాపం చేత పట్టబడి ఉందేమో, ఆ ప్రాంతం అంతా చీకటిని అలుముకుందేమో, ఆ ప్రాంతం అంతా సాతాను ఏలుబడి చేస్తున్నాడేమో, అక్కడ నువ్వు లోతు వలె నిలబడి ఆయనకు నమ్మకస్తుడిగా ఉంటే ఖచ్చితంగా ఆయనకు సహాయము చేసే దేవుడే. మాట ఇచ్చేప్పటికి ఆయన మాట తప్పుడండి. అనుకుంటా మందిరానికి వెళ్తే సహాయం చేస్తాడు, ప్రార్థనకి వెళ్తే సహాయం చేస్తాడు. ఎలాగున్నా సరే ప్రభు నన్ను క్షమించి నాయనా అంటే నన్ను క్షమిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. నో చాలా వింత బోధలు వస్తున్నాయి ఈరోజు క్రైస్తవ్యంలో. చాలా వింత బోధలు. వాక్యాన్ని సరిపూల్చుకున్నారు, వాక్యాన్ని చూడరు. వాక్యం ఏముంది, వాక్యం ఏం రాయబడింది, వాక్యం ప్రామాణికం కాదు మనకి ఈరోజు క్రైస్తవులు చాలా మంది. ఎవరు ఏమి చెబుతున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, చెప్పేది వాక్యమేనా లేకుంటే కల్పన కథాలా లేకుంటే వారికి లాభసాధకమైనదా, ఏం మాట్లాడుతున్నాడు చూసుకోరండి. బైబుల్ చదవచ్చిన ప్రార్థనలో పెనుగులాడరు. ఎవరు ఏమి చెప్తే అది నమ్మేటమే, ఎవరేమి చెప్తే అది వినటమే. బెరక సంఘస్థల కాదంట. అపోస్తలుడైన పౌలు వాక్యం అందిస్తుంటే, పౌలుశీలు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ఇలా ఉందా లేదా అని వారు బైబుల్ని పరిశీలించేవారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది తినకూడదు అన్నప్పుడు మీరు వెళ్ళి అయ్యగారితోనే మాట్లాడాలి. బైబుల్ గ్రంథం ఎదుటి ఉందని ఆయన ఎక్కడ రాయబడిందో ఒకసారి చూపించండి అని అడుగువారు లేరండి. హల్లెలూయా. నేనేమంటున్నానంటే నమ్మకస్తులు కనబడుతున్నారు ఈ రోజున. ఎవరుంటున్నారంటే లోకము పోతడా, మనుషుల మాటలకు, మనుషుల ఆలోచనలకు, మనుషుల ఉపదేశాలకు, మనుషుల సిద్ధాంతాలకు లోబడేవారు ఉన్నారు. కానీ దైవానికి నమ్మకస్తులుగా ఉండి దేవుని చిత్తం జరిగించాలన్న వారు లేరండి ఈ రోజున చాలా మంది. నేను చెప్పేది కూడా వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకునే నమ్మండి నా బోధ కూడా, లేకుంటే నమ్మవాకండి. వీడు అబద్ధ సేవకుడు అని వెళ్ళిపోండి. వాక్యం టు వాక్యం, బైబుల్ టు బైబుల్, దేవుడు ఏదైనా చెప్పాడు అదే మనం జరిగించాలి. కానీ ప్రియమైన దేని పిల్లరా, నాకు ఇది చెప్పాడు ఎందుకు చెప్తాడు ఆయన? ఎందుకు చెప్తాడు? ఎంతమంది ప్రపంచంలో సేవకులకు చెప్పినటువంటి ఆ మాటలు అయ్యగారికి అమ్మగారికి చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను తప్పు పడట్లేదండి, వాళ్ళ ద్వారా దేవుడు అద్భుత సేవ చేస్తున్నాడు, మంచిదే. కానీ వాక్యం ఎలాగుందో అలా మనం వెళ్తున్నప్పుడు దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తాం. ఆ రోజున ఏమని రాయబడిందండి? వ్యభిచారం చేయకూడదు ధర్మశాస్త్రం ప్రకారంగా కదా. కానీ వ్యభిచారం చేస్తే భయంకరంగా పాపం, వారిని ఏం చేశాడు? దేవుడు కాల్చివేశాడు. ఈరోజు నా ప్రియదేని బిడ్డరా, మిమ్మల్ని కూడా దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి. మీకు కూడా కష్టలేని దేవునికి సహాయం కావాలి, దేవునికి మేలు కావాలి అని మీరు అనుకున్నట్టయితే మీరు దేవునికి నమ్మకస్తులుగా జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. తెలిస్తే వాక్యం చదువు, తెలిస్తే ఓకే, తెలియకపోతే దైవజనులు ఉన్నారు కదా, వచ్చి వారితో మాట్లాడండి, అడగండి. అయ్యగారు ఇది సమస్య, ఇది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు వెంబడించాలి, ఎంతవరకు వెంబడించదు మాట్లాడండి, తప్పేం లేదు. నేను బైబుల్ చదువుతున్నా, నాకు ఈ డౌట్ వచ్చింది, నేను బైబుల్ చదువుతున్నాను, నాకు ఈ వాక్యం అర్థం కాలేదు, నేను బైబుల్ చదువుతున్నాను, ఈ పదం నాకు అర్థం కాలేదు, నాకు చెప్పండి అయ్యగారు, అడగండి, తప్పేం లేదు. వాక్యానుసారంగా మనం జీవించాలి. నమ్మకస్తులుగా మనం దేవునికి జీవించిన రోజున ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడండి? సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు లోతుకు సహాయం చేసినప్పుడు దేవుడు లోతు కాడికి తన దూతను పంపించి, లోతు ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పినటువంటి దేవుడు నీ దగ్గర కూడా దూతను పంపిస్తాడు, నీతో కూడా దూతను పంపిస్తాడు, నిన్ను కూడా ప్రమాదం నుంచి తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు సహాయము చేస్తాడు. కీర్తన 121 ప్రకారం చదివాం కదా, మొదటి 2 వచనాలు. సహాయం యెహోవా నుంచే వస్తుంది. ఎలా సహాయం చేస్తాడు ఆయన? దేవదూతల ద్వారా సహాయం చేస్తాడు.
ఎలా దేవదూతలు సాయం చేస్తారు? దానియేలు గ్రంథం 7:9-10 చదివాం కదా. ఆయన కాడ వేలాది కోట్లాది దేవదూతల పనివారు ఉన్నారు. వారితోనే ఆయన సహాయం చేస్తాడు. ఎలాంటి వారికి సహాయం చేస్తారంట ఆయన? ఎలాంటి వారికి సహాయం చేస్తారంట ఆయన? నమ్మకస్తులైన వారికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మకస్తుడుకుంటేనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నమ్మకంగా లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించామనుకునండి, దేవుని సహాయము మీకు రాదు. దేవుని సహాయము మీకు రాదు. మీకు అందరికీ దేవుని సహాయం కావాలంటే దేవునికి నమ్మకస్తులుగా జీవించండి. వాళ్ళు ఒడి బియ్యం పోసుకుంటున్నారు, వద్దు. లోక మర్యాద వద్దండి, వద్దు. అందుకే లోకము నుంచి వేరై ఉన్నాడు. ఆ సుధమగురమ పాపం నుంచి వేరే ఉన్నాడు. లోతు ప్రత్యేకంగా జీవించాడు, దేవునికి నమ్మకస్తుడిగా పరిశుద్ధుడిగానే జీవించాడు. కాబట్టి ఆయనకు సహాయం వచ్చింది. నా ప్రియ దేవులారా, లోక పోకడ మనకు వద్దండి, లోక పోకడ మనకు వద్దు. హల్లెలూయా. ఆపదల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనలో, వ్యాధుల్లో దేవుని సహాయం నీకు కావాలంటే నా ప్రియ దేవులారా, నీ చేయవలసిందంటే దేవునికి నమ్మకస్తుగా జీవించాలి. రండి మరొక మాటను చూద్దాం. 2వ రాజుల గ్రంథాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం, పాత నిబంధన పుస్తకము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం చూద్దామండి. 19వ అధ్యాయము 35వ వచనం చూద్దామా? అందరూ చూడండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మంది హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కలయులయుండురి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని రెండోదిగా మనం చూసినట్లయితే, హిజ్కియా మహారాజుకి, ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, దేవుని బిడ్డలకి ఒక కష్టం వచ్చింది. అసురు రాజు నుంచి పెను ప్రమాదం వచ్చింది. అనేక ప్రాంతాలను వీరు జయించుకొని వస్తున్నారు, అనేక రాజులను జయించుకొని వస్తున్నారు, అనేకమైనటువంటి రాజును వీరు జయించుకొని వస్తున్నారు. ఈ అసురు రాజు కాడ ఎవరు నిలబడట్లేదు. అలాగే ఇశ్రాయేలు ప్రాంతం మీదకి వచ్చారో ఆ దేవుని ప్రజలు కూడా మేము మిమ్మల్ని ఓడిస్తాము, మిమ్మల్ని బానిసలు తీసుకుంటామని ఎన్నో మాటలు మాట్లాడారు. జీవనం గల దేవుని కూడా దూషించారు. అయితే హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడే నాకు సహాయకుడు. హిజ్కియాతో అన్నారు చాలా మంది, అయ్యా మనం ఐగుప్తు వారిని కాడికి వెళ్దాం, ఐగుప్తు సహాయం అడుగుదాం, ఐగుప్తు సేన చాలా పెద్దది, ఐగుప్తు సైన్యం చాలా పెద్దది, వారు సహాయం చేస్తే మనము ఈ అసురు సైన్యాన్ని ఎదుర్కొంటాం, వాళ్ళని మనం వెళ్ళి అడుగుదామంటే రాజు అన్నాడు, హిజ్కియా రాజు అన్నాడు, నేను రాను. ఐగుప్తులు నా దేవునికి వ్యతిరేకులు, ఐగుప్తులు విగ్రహారాధికులు, ఐగుప్తులు పాపలు ఉన్నవారు, ఐగుప్తులు నా దేవునికి లోబడదు. అటు వారి ఎద్దుకు వచ్చి నేను నా చేతులు చాల్చి సహాయం చేయమని అడుగుతున్నా, నేను రాను అని చెప్పి అక్కడే ఉండి ఆ ప్రాంతం, ఆ గ్రామం, ఆ ఊరు, ఆ దేవుని బిడ్డలందరూ కూడా తిరగబడి హిజ్కియాను రాళ్ళతో కొట్టి చంపాలని ఆశించినప్పటికీ మరణించడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుని కాడ నమ్మకత్వం కోల్పోకుండా ప్రియదేవులారా, మరో లోకము అనే ఆ ఐగుప్తు వైపు వెళ్లకుండా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థించినప్పుడు తన సేవకుడైనటువంటి ప్రవక్తనైనటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడతాడు. రాజు, ఆ అసురు రాజుని ప్రాకారం మీదకి ఒక బాణం కూడా వేయలేడు. ఏ దారిలో వచ్చాడో ఆ దారిలో వెళ్తాడు అని దేవుని మాట చెప్పినప్పుడు నా ప్రియదేవులారా, ఆ రోజే, ఆ రాత్రి ఏం చేశారట? ఒకే దూత దేవుడు పంపించాడు. అసురు సైన్యంలో జొచ్చి 185,000 మందిని ఏం చేశాడట? చంపివేశాడు. యుద్ధం చేయలేము అవునా కాదు అని చేతులు ఎత్తేశారండి సైన్యం అంతా కూడా. అందరూ కూడా మా వల్ల కాదు, పోరాటం చేయలేము. ఆ అసురు కాడ ఎవరు నిలబడలేరు, అసురు రాజు కాడ ఎవరు ఉండలేరు. అది లక్షల కొద్ది, కోట్ల కొద్ది సైన్యం. ఆ దండు కాడికి వెళ్తే మనం నిలబడలేము అందరూ అనుకున్నారు. కానీ నా ప్రియమైన హిజ్కియా మహారాజు మాత్రము దేవుని వైపు చూశాడు. హిజ్కియా ఎలాంటి వాడంటే దేవునికి నమ్మకస్తుడు. హల్లెలూయా. విగ్రహారాధన వదిలివేసిన వాడు, లోకపోకడ వదిలివేసినాడు. లోకమనే పాపము సాధనకి
భార్యను వదిలివేసినటువంటి వాడు దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఈ మనుషులు, ఈ మానవాళి ఎవరు నాకు సహాయం చేయడు. ఈ కష్టంలో, ఈ శోధనలో, ఈ శ్రమలో, ఈ శత్రువు నుంచి ఎవరు విడిపించేవారు నాకు లేరు అని దేవుని వైపు చూశాడు. కాబట్టి దేవుడు తన దూతను పంపించి నా ప్రీతిని మీద 1,85,000 మందిని కన్ను రెప్ప మూసి తెరసలోపు హతం చేసినట్టు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి నువ్వు కూడా హిజ్కియా మహారాజు వలె నమ్మకంగా జీవిస్తే నీ శత్రువు ఎవరు నాకు తెలియదు, కానీ నేను నాశనం చేసిన శత్రువు ఎవరు నాకు తెలియదు, నీతో శబ్దం చేసిన శత్రువు ఎవరు నాకు తెలియదు, నిన్ను నీ కుటుంబం అంతం చేస్తామని నిన్ను పైన కుట్రలు పన్నే శత్రువు ఎవరు నాకు తెలియదుగా నా ప్రియని బిడ్డరా. నువ్వు రాని నమ్మకస్తుడిగా జీవిస్తే యుద్ధం ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క బాణం కూడా వేయలేదట, ఒక్క బాణం కూడా. ఒరే బానిసలిగా పట్టుకొని వెళ్తావురా, ఏ స్త్రీలను చలుస్తావురా, ఎవరు చలుస్తావురా, ఎన్నో మాటలు. ఆ ఊరు నీ ఊరు, నా పాట నీ ప్రాంతాన్ని జయించావు, వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు ఏమయ్యాడురా, ఇక మీ దేవుడు ఏమో కాపాడుతాడురా అని ఎన్నో మాటలు మాట్లాడినటువంటి రాజే ఒక్క బాణం 1,85,000 సైన్యంతో వచ్చిన వాడు ఒక్క బాణం కూడా వేయలేకుండా పారైపోయాడంట రివర్స్గా. ఎందుకలా ఉరికాడైనా, ఎందుకలా పారిపోయాడైనా? అంతటి బలవంతుడు ఎవరు నిలబడినటువంటి ఆ అసలు రాజు ఎందుకు ఆ భయ భ్రాంతికి గురై పారిపోయాడంటే ఈ హిజ్కియా మహారాజు దేవునికి నమ్మకస్తుడు. నువ్వు నమ్మకస్తుడిగా జీవించంతే. హల్లెలూయా. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నేనంట అది వద్దండి, అట్లొద్దండి, అట్లొద్దు. నేనే ఏదని చెప్పినా అది వాక్యానుసారం నిలబడకపోతే నా మాటను కూడా మీరు వినవద్దు, నా మాటను కూడా మీరు వినవద్దు. ఈరోజు నీ మీదకి సహాయం, దేవుని సహాయం రావాలన్నా, నీ కుటుంబానికి దేవుని సహాయం రావాలన్నా పేదల్లో మనం నమ్మకస్తులుగా జీవిస్తేనే కదా, నమ్మకస్తులు జీవిస్తేనే కదా, పరిశుద్ధంగా జీవిస్తేనే కదా, పవిత్రంగా జీవిస్తేనే కదా, నా దేవుడు నాకు సహాయం చేస్తానని నమ్ముతేనే కదా. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు, కొన్ని భయంకర శోధనలు వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే ఈ దేవుడు మేలు చేయట్లేదులే, రహస్యంగా వెళ్ళి ఆ మంత్రించుకుంటున్నటువంటి టెంకాయలు అవి తీసుకొని అంతరాలు తీసుకుని ఇంట్లో పెట్టుకుందాం అనే క్రైస్తవులు లేరండి, చాలా మంది ఉన్నారు. ఇల్లు కట్టనిక డబ్బు లేదు, ఇల్లు కట్టనిక తెగించి చెప్తున్నానండి, మీరు కాదులే కానీ ఇల్లు కట్టనిక డబ్బు లేదు, పలానా వ్యక్తి కాడ వెళ్ళి ఆ పక్కన పరుంటే ఆ ఇల్లు గట్టిస్తాడట అని స్త్రీలు వెళ్ళి పాపం చేసినటువంటి వారు లేరా? పలానా 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 స్త్రీ సుఖాన్ని తీరిస్తే, పలానా స్త్రీ కోరిక తీరిస్తే పలానా ఇస్తానని చెప్పింది, ఆమె కాడికి వెళ్తానని చెప్పి అలా స్త్రీ కాడ పాపం చేసేటువంటి పురుషులు లేరా? అంటే కనీస అవసరములు తీర్చుకోవడానికి, కనీసమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వాటిని నెరవేర్చుకోవడానికి, సుఖించడానికి, అలాగన బ్రతకడానికి ప్రజల్లో భయంకరమైన పాపములో తప్పటడుగులు వేస్తున్నటువంటి వారు లేరా? నేను కష్టపడతాను, శ్రమ పడతాను, నేను నా భర్తగా నా ధర్మాన్ని కొనసాగిస్తాను, భార్యగా నా ధర్మాన్ని కొనసాగిస్తాను, కష్టపడి శ్రమ పడతాను, నా దేవుడు నా కష్టాన్ని దీవిస్తాడు, నా దేవుడు నా వ్యాపారాన్ని దీవిస్తాడు, నా దేవుడు నేను చేసే ప్రయత్నాన్ని దీవిస్తాడు, నా చేతుల కష్టాన్ని దీవిస్తాడు, నేను అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఆయన మేలు చేస్తాడు, తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడు. కాబట్టి నా దేవుడికి నేను నమ్మకంగా ఉండాలి కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా, పవిత్రంగా ఉండాలి కదా అని ఆలోచన చేసేవారు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. ఎవరికి సహాయం చేస్తాడంటే నమ్మకమైనటువంటి వారికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను చూసి మనం ముగింపులోనికి వెళ్దాం. దానియేలు గ్రంథం చూద్దాం, 6వ అధ్యాయం 21, 22 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 21, 22 వచనాలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21 చదువుదాం. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితినుగా గనుక ఆయన సింహములు నాకు ఏ హాని చేయకుండగా వాటి నోలు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు సింహపు గుహలో వేయబడినప్పుడు యెహోవా దూత పంపి ఏం చేశారట? సింహాల నోలను
మూసివేశారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవునిలారా, ఈ దానియేలు గురించి కూడా మీరు చాలా సార్లు వినుంటారు. ఈ దానియేలు ఎలాంటి వాడంటే దేవునికి నమ్మకస్తుడు. ఒక నెల ఏ దేవునికి ఏ దేవతకు ప్రార్థన చేయకూడదని రాజు శాసనం వేసినప్పుడు దానియేలు నమ్మకస్తుడిగా ఉండి దేవునికి తన జీవితాన్ని సమర్పణ చేసుకుని సింహాల బోన్లో వేసినా పర్వాలేదని ఏమనుకున్నాడంటే ఆయన రోజు యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థించాడట. ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? రాజాజ్ఞ ప్రకారంగా రాజుకి దానియేలుని సింహాల బోన్లో వేయటం ఇష్టం లేదు. అయినప్పటికీ ఆజ్ఞ కాబట్టి సింహాల గృహలో వేసేసారు. ఆ గృహలో వేసేసినప్పుడంట నమ్మకంగా పరిశుద్ధంగా దానియేలు జీవించినటువంటి విధానమును బట్టి దేవుడు తన దూతను పంపించి దానియేలుకు సహాయం చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియదినులారా, దేవుడు మనకు సహాయము చేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మన సహాయకుడు. కాబట్టి ఎవరికి సహాయం చేస్తాడు? నమ్మకస్తులైన వారికి సహాయం చేస్తాడు. లోతు దేవునికి నమ్మకస్తుడు, సహాయం చేశాడు. ఎజికియా మహారాజు దేవునికి నమ్మకస్తుడు, సహాయం చేశాడు. దానియేలు గారు దేవునికి నమ్మకస్తుడు, సహాయం చేశాడు. కాబట్టి అడుగుతున్నా, వచ్చినటువంటి ఈ ఆరాధనకు వచ్చినటువంటి మీలో దేవునికి నమ్మకస్తులుగా ఉంటే దేవుడు తన దూతను పంపించి నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. మీ హృదయం పైన చేయించుకుని నమ్మకస్తుడైన దేవునికి నా పరిశుద్ధతను కాపాడుకున్నానా, పవిత్రతను కాపాడుకున్నానా, నేనున్న పట్టణంలో, నేనున్న ప్రాంతంలో, నేనున్న గ్రామంలో నేను ఒక లోతు వలె, నేను ఒక ఎజికియా వలె, ఒక దానియేలు వలె నా బ్రతుకుందా అని మీరు ప్రశ్నించుకునండి. నీ అంతరాత్మ ఓకే అంటే నువ్వు దండురాలివి. నీ బతుకేంటి, నీ మాటలేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ జీవితం ఏంటి అని ఒక్కసారి అంతరాత్మ నేను తిట్టింది అనుకోనండి, గద్దించింది అనుకోనండి, దేవుని సహాయం నీకు రాదుగా. హల్లెలూయా. ఏ సేవకులు ప్రార్థించినా, ఏ సేవకులు ప్రార్థించినా, ఎవరు నీ తలపైన చేతుంచి నీకు ప్రార్థన దీవునిచ్చినా దేవుని సహాయం నీకు రాదు. దేవుని సహాయం రావాలంటే నువ్వు దేవునికి నమ్మకంగా జీవించి తీరాలి. నీ పద్ధతి మారాలి, నీ మాట మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ చూపు మారాలి, నీ మాట మారాలి, నీ నడక మారాలి. టోటలీ నీ లైఫే చేంజ్ కావాలి, నీ బ్రతుకే చేంజ్ కావాలి. పాతవి గతించిపోయాను. ఎవరు? యేసుని వెంబడించేవారు. పాతవి గతించిపోయాను, సమస్తము నూతన మగునని రాయబడింది. ఒకప్పుడు వ్యభిచారివే, యేసు యుద్ధకు వచ్చావు ఉండొద్దు. ఒకప్పుడు త్రాగిపోతువే, దేవుని కాడికి వచ్చావు ఉండొద్దు. ఒకప్పుడు లోకమనే సుఖములో మునుగు తేరవాడివి, తేరదానివి. ఇప్పుడు యేసయ్యకు వచ్చావు, సమస్తము నూతనంగా ఉండాలి. హల్లెలూయా. ఇటు జీవితాన్ని జీవించావు. నా పని అయిపోయింది అనిపిస్తుంది, నా జీవితం అయిపోయింది అనిపిస్తుంది, నా బ్రతుకు అయిపోయింది అనిపిస్తుంది, నాకు సహాయం ఎక్కడి నుండి అనిపిస్తుంది. క్షణకాలంలో దేవుని నిన్ను లేవనెత్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీతిగా ఉన్నావు, దేవునికి నమ్మకంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, వ్యాధిగ్రస్తులు ఉన్నాయి, హాస్పిటల్లో పడి ఉన్నావు, బెడ్ పైన పడి ఉన్నావు, ఐసీలో ఉన్నావు, డాక్టర్లు చేతులు ఎత్తారు, మా ఊళ్ళో కాదయ్యా, మన ఊళ్ళో అన్నారు వచ్చి ఎంత డబ్బైనా ఇస్తాం, డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, ఇంకా అయిపోయింది, బతకదు స్టేట్మెంట్ చేశారు. అప్పుడే ఆ సమయం ముందు దేవుడు కలగజేసుకుంటాడు. తన హస్తాన్ని పంపి, తన దూతను పంపించి స్వస్థపరుస్తాడు. ఆ డాక్టర్స్ వండర్ అయిపోతారు. ఇదేంటండి మిరాకిల్ జరిగింది, ఎప్పుడు మేము చూడలేదేంటి, చచ్చిపోతాను అనుకున్నాను, లేచాడేంటి, లేచి నిలబడేంటి, మంచి ఆరోగ్యం వచ్చిందేంటి. ఒక మిరాకిల్ దేవుడు చేస్తాడు, ఒక అద్భుతము దేవుడు చేస్తాడు. మనం అనుకుంటాం నాశనం అయిపోయింది మన బ్రతుకు అనుకుంటాం, కానీ ఆయన ముగింపు అనుకుంటాం మనం, కానీ మరలా ఆయన మన జీవితాన్ని ప్రారంభం తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అప్పులు తీరవు, ఈ సమస్యలు తీరవు, ఈ అప్పుల నుంచి నేను విడుదల కాను, ఇక నా బ్రతికింతే అని మనం అనుకుంటాం. ఆయనకి ఎంతండి, శూన్యంలో నోటి మాట ద్వారా కలుగునంటే సమస్తం అయ్యిందట. మన అప్పులు తీసిపెట్టడం ఎంతండి ఆయనకి? ఎంతసేపు అండి? ఆయన మహిమ ఐశ్వర్యంలో మన అవసరత తీర్చలేదంటారా? తగిన సమయమందు ఖచ్చితంగా అప్పు తీసేస్తాడు ఆయన. ఏదో ఒక రీతిగా నీ చేతుల కష్టాన్ని ఆశీర్వదిస్తాడో, లేకుంటే ఎవరినో కొన్ని పురుగులు నీ దగ్గర పంపిస్తాడో, ఏదో ఒక రీతిగా ఖచ్చితంగా దేవుడి సహాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రాంతంలో ప్రియదేవుని యథార్థ సంఘటన చెప్పి ముగిస్తాను.
నమ్మకంగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు, పవిత్రంగా ఉన్నటువంటి వారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తానండి. ఒక తండ్రి ఒక కూతురు ఉన్నారట. ఎవరు? ఒక తండ్రి ఒక కూతురు ఉన్నారట. ఈ కూతురు ఈ తండ్రి ఇదేం లేరా, తినడానికి కూడా ఏం లేదు, వారికి తిండి లేదట. అయితే మీరు దేవునికి నమ్మకస్తులు, పరిశుద్ధులు, దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని పైన అపారమైనటువంటి విశ్వాసము, అపారమైనటువంటి నమ్మకత్వం కలిగినటువంటి వారు వీరు. ఒకరోజు ఆ కూతురు అనిందట, డాడీ చెప్పు నాన్న, నువ్వు వెళ్ళి చికెన్ తీసుకొని వస్తావు, ఈరోజు నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది డాడీ, వెళ్ళి చికెన్ బిర్యానీ తీసుకొనిరా, తినాలనిపిస్తుంది. తేవడానికి ఆయన కాడ డబ్బులు లేవండి. ఏం చేశారంటే, సరే అమ్మా తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారట. ఒకవేళ బయటికి వెళ్ళి ఒక కవర్ తీసుకొని ఆ కవర్ నిండా మొత్తము చిన్న 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 రాళ్ళు ఉంటాయి చూసారా, రాళ్ళు నింపుకొని పట్టుకొని వస్తూ ఉన్నాడు. కూతురు చూసింది, కౌరు పట్టుకొని వస్తున్నాడు, మా నాన్న చికెన్ తీస్తున్నాడు, బిర్యానీ తీస్తున్నాడు, వచ్చి వండుతాడని సంతోషపడిందట. వచ్చాడు, వచ్చి అంటున్నాడు ఆ కుమార్తెను, తెచ్చావా చికెన్ నాన్న? తెచ్చాను. బిర్యానీ అవుతుందా? అవుతుందమ్మా. మరి బిర్యానీ చేయడానికి మనకేం కావాలి? మంట వెలిగించాలి కదా, మన అక్కడ అగ్గిపెట్టలేదు కదమ్మా, వెళ్ళి నువ్వు అగ్గిపెట్టి తీసుకొని రాపో అని చెప్పారట. ఆ బాబా సంతోషంతో పరుగున వెళ్ళి ఆ ఎదురింట్లో వాళ్ళ పక్కింట్లో వరకు వెళ్ళి ఆ అగ్గిపెట్టి తీసుకుని వచ్చిందట. అప్పటికి కూతురు వచ్చేసరికి ఒక గిన్నె పెట్టి, పాత్ర పెట్టి, నీళ్లు పోసి, అందులో రాళ్ళుంచి, రికవ పెట్టి ఆ కట్టెలు ఏర్పాటు చేశాడు. ఆమె అగ్గిపెట్టి తీసుకుని వస్తే అగ్గిపెడుతూ పొయ్యి వెలిగించారట. ఉడుకుతుంది. అంతవరకు మనం ఏం చేయాలి? చికెన్ అవుతుంది కదా, బిర్యానీ అవుతుంది కదా, మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దామని చెప్పి అక్కడ మంట అవుతుంది. ఇక్కడే కట్ట మీద కూర్చొని ఆ తండ్రి ఆ కూతురు ఇద్దరు కూడా, అయ్యా మీరు మాకు బిర్యానీ ఇస్తున్నారు, మాకు చికెన్ ఇస్తున్నారు, మీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, ఓ నాకు సహాయం చేసేవాడు నీవు నాయన, అవసరత తీర్చేవాడు నీవు నాయన, అక్కడ తీర్చేవాడు నీవు నాయన, నువ్వు మేలు చేసేవాడు నాయన అని చెప్పి దేవుని స్తుతిస్తున్నారట. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తుతిస్తున్నారట. అది ఉడుకుతూ ఉంది, స్తుతిస్తున్నారట. అలా ఒక 5 నిమిషాలు దేవుని స్తుతించేసరికి ఒక కారకుడు వచ్చి ఆగిందట. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి ఆ కారులో చికెన్ బిర్యానీ తీసుకొని, ఐస్ క్రీమ్ తీసుకొని, 4-5 రకాల వంటలు తీసుకొని, ఆ బుట్ట పట్టుకొని మెల్లిగా వచ్చి ఆ ఇంటి తడుతుంది. ఇక్కడ పలానా వ్యక్తి ఇల్లు ఎక్కడ, పలానా వ్యక్తి ఇల్లు ఎక్కడ అంటే, ఓ ఆ వ్యక్తి అదిగో అక్కడ ఉన్నాడని చెప్తే, అక్కడ బయట మంట తీసుకుని ఇక్కడ ఏడుస్తూ దేవుని స్తుతిస్తున్నారు. అయ్యా ఆకాశ పక్షులు పోషించే దేవుడు నాయన, మమ్మల్ని పోషిస్తావు నాయన, అయ్యా మా అవసరతలు అడగకుండా ఎరిగిన దేవుడు, మా అవసరం తీరుస్తావు దేవుని ఏడుస్తూ పాడుతూ స్తుతిస్తున్నారట. ఈ వ్యక్తి వచ్చి అయ్యా పలానా వ్యక్తివి నీవేనా? నేనేనండి. ఏం లేదు, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, దర్శనం చూపించాడు, నువ్వు పలానా వ్యక్తి కాడికి వెళ్ళి పలానా ఇవ్వాలని చెప్పి దేవుడు బయలుపరిచాడు, ఎదిగో తీసుకునండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చికెన్ బిర్యానీ కాదండి, 4 రకాల వంటలు, ఆ వంటలే కాదండి, ఆ సంవత్సరం అంతా అయ్యంత కాకులు మొత్తం తీసుకొని పనివని రై అవన్నీ లోన పెట్టేసేయండి అని చెప్పి అన్ని లోన పెట్టించేశారట. సంవత్సరం వరకు తిండి. చూసారా, వారు ఆకలిగున్నామని పస్తుల్లో ఉన్నామని దొంగతనం చేయలేదు, ఆకలిగున్నామని ఎవరిని మోసం చేయలేదు, ఆకలిగున్నామని ఏదో పెండ తినలేదండి. వారు నీళ్ళు పెట్టి, రాళ్ళు పెట్టి, ఆ మంటంటించి దేవుని స్తుతించారు. చూసారు, ఎక్కడి నుంచో ఆ వ్యాపారవేత్తని, ఎక్కడి నుంచో ఆ డబ్బున్న వ్యక్తిని తీసుకుని వచ్చి ఒక్క ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ సంవత్సరం అంతా పోషించా ఆ సరుకులు దీవించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు బైబిల్ గ్రంథంలో కేంద్రంగా ఒక మాట రాయబడింది, నీ అక్కలు నేను ఎరిగినటువంటి దేవుడను, నువ్వు అడగక ముందే నేను ఎరిగినటువంటి దేవుడను. ఆకాశ పక్షులను చూడండి, ఉత్తవు, కొట్టలో కూర్చుకున్నవు కదా, వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే నాకు శ్రేష్ఠులు కారా? ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, అది ఇదని చెప్పి అన్ని జనులు విచారిస్తారు. కానీ మీరు నా ప్రియబిడ్డలు కదా, మీరు అలా విచారించకూడదు కదా అని దేవుడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. ఆరోగ్యమా దేవుడిస్తాడు, ఐశ్వర్యమా దేవుడిస్తాడు, ఘనతనా దేవుడిస్తాడు, అధికారమా దేవుడిస్తాడు. ఏం కావాలండి? నీకేం కావాలి? నీ హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. ఎప్పుడంటే ఆయన రాజ్యంలో నీతిని వెతుకు నమ్మకస్తుడిగా నువ్వు జీవించు, ఒక లోతు వల్ల జీవించు, ఒక హిజ్కియా మహారాజు వల్ల జీవించు, ఒక దానియేలు వల్ల జీవించు. ఖచ్చితంగా ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నోటి మాట సరిగా ఉండాలి, ప్రవర్తన సరిగా ఉండాలి, నడక సరిగా ఉండాలి, హృదయ తలంపులు సరిగా ఉండాలి, మన డ్రెస్ సరిగా ఉండాలి, మన పడక అన్ని టోటలీ
దేవునికి నచ్చినట్టుగా దైవ భక్తి గల వారు వీరు అన్నట్టుగా మీరు బ్రతికితే, మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని పలానా కూటానికి వెళితే, పలానా ఆరాధనకి వెళితే, పలానా తైలాభిషేకం, పలానా తైలం అంటే ఇవి కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మాట ఇచ్చి ఎప్పుడు మారదు. ఎప్పుడు ఎవరికి సహాయం చేస్తాడు? నమ్మకైన. ఎలా సహాయం చేస్తాడు? దూతల ద్వారా. చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు 3 రకాలుగా సాయం చేస్తాడు. ఒకటి దూతల ద్వారా, రెండోది పరిశుద్ధాత్మ ద్వారా, మూడోది మనుషుల ద్వారా. కాబట్టి దూతల ద్వారానే ఇంకా లెసన్ కాలేదు, మనకు పాఠం కాలేదు, సమయం కావస్తుంది. కాబట్టి ఈరోజు నీకు దేవుడు సహాయం చేయాలని అనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? దేవునికి నమ్మకస్తుడు ఉండి దూతలని పంపిస్తాడు. లేదా లోతు కాడికి దూతలు పంపించినాడు లేదా? చెప్పాలి గట్టిగా. ఎజికియా మహారాజు కాడికి దూతలు పంపించాడు లేదా? దానియేలు కాడికి దూతను పంపించాడు లేదా? మరి ఎజికియా గొలిసే దేవుడే, లోతు గొలిసే దేవుడే కదా. దానియేలు మొక్క దేవుని మనం మొక్కుతున్నామా కాదా? కదా, మొక్కుతున్నాం లేదా? అంటే వాళ్ళ కాడికి దూతలు పంపించినటువంటి దేవుడు మన కాడికి దూతలు పంపిస్తాడు. కాబట్టి వాళ్ళలాగా మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అలా జీవించు. దేవుడే నీ దగ్గరికి వస్తాడు, దేవుడే నీలోనికి వస్తాడు, దేవుడే నీ హృదయ గదిలో ఉంటాడు, దేవుడే నీ ఇంటి నివసిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకదానివి కాదు, ఒకటివి కాదు, నీతో పాటుగా దేవుని సైన్యం ఉంది. హల్లెలూయా. అందరికి కాదు, అది అందరికి కాదు. నీతిమంతులైన వారికి ఒకటే, నమ్మకస్తున్న వారికి ఒకటే. ఆ నమ్మకంతో నేను జీవిస్తానని ఒక తీర్మానం తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఇది నీకు సహాయకుడే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. మన మధ్యన దేవదాసురాలు ప్రశాంత్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం లేచి నిలబడతాం. కరెంట్ అంతా పోయిందా? ఒకసారి చూడు. ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యమును బట్టి మన మధ్య దైవ సేవకురాలు ప్రార్థిస్తుండగా మనం కూడా ఒక లోతు వలె నమ్మకస్తులుగా ఉండాలి. మనం కూడా ఒక ఎజికియా వలె నమ్మకస్తులు ఉండాలి. మనం కూడా దానియేలు వలె నమ్మకస్తులుగా ఉండాలి. ఒక తీర్మానాలు అనుకుందాం. దేవుడు సహాయం చేసే దేవుడు. అందరూ లేచి నిలబడినట్లయితే కళ్ళు ముచ్చుకోవాలి. అందరూ కళ్ళు ముచ్చుకోవాలి. అటు ఇటు ఎవరు చూడవద్దండి. అందరూ కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేద్దాం. అందరము ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు ఎవరు చూడవద్దండి. అమ్మ అందరు కళ్ళు ముచ్చుకోవాలి. లోపల ఉన్న వాళ్ళు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు తెరిచి ఎవరు అటు ఇటు ఎవరు చూడవద్దండి. దేవాది దేవునికు ఈరోజు నువ్వు నమ్మకస్తముగా జీవించి ఉన్నావో, జీవించలేకపోయి ఉన్నావో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. వెనకాల కళ్ళు తెరచొద్దండి అమ్మా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం అందరము. ఎవరు మౌనముగా ఉండవద్దండి. అయ్యా, ఈనాడు ప్రభా నువ్వు నాతో ప్రభా సేవకుని ద్వారా నాతో మాట్లాడవయ్యా. నిజమేనైనా నేను తండ్రి ఈ ఒక సమయమందు ప్రభా నీకు నమ్మకముగా జీవించలేని కుమార్తెగా జీవించానయ్యా. అయ్యా నీ ఎడల ప్రభా నమ్మకం ఉంచని కుమారునిగా నేను జీవించానయ్యా. అయ్యా ఈ ఒక సమయమందు ప్రభా నేను ఈ లోక ఆశలతో మునిగినైనా అయ్యా ఈ ఒక లోక పద్ధతులను పాటిస్తూనైనా అయ్యా ఎంతో నేను జీవించి ఉన్నాను నైనా. అయ్యా ఈ ఒక సమయమందు ప్రభా దయతో నన్ను క్షమించండి నైనా. అయ్యా ఈ ఒక సమయమందునైనా అయ్యా నా తప్పుదములు మీరు క్షమించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. అమ్మ ఎవరు మౌనముగా ఉండవద్దండి. ఈ ఒక సమయమందు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు కదా. నా కుమార్తె, నా కుమారుడా, ఈ ఒక్క సమయమందు నువ్వు పాపములో జీవించి ఉన్నావేమో, ఈ ఒక్క సమయమందు దేవుని ఆజ్ఞలు పాటించలేకపోయి ఉన్నావేమో, ఈ ఒక్క సమయమందు నీకు ఇష్టం వచ్చిన జీవితం నువ్వు జీవించగలిగి ఉన్నావేమో. ఈ ఒక్క సమయమందు అయ్యా దయతో నన్ను క్షమించండి నాయన. ఈ ఒక్క సమయం అయ్యా నన్ను క్షమించండి నాయన. నిజమేనైనా తండ్రి ఈ లోకంలో అది కావాలి ఇది కావాలి నాకు అని ప్రభువా ఈ లోకంలో అన్నిటి వైపు నేను తిరిగొచ్చినాను నైనా. ఈ లోకంలో ప్రభా పాపానికి నేను గురై ఉన్నాను నైనా. ఈ లోకంలో ప్రభువా ఓడి బియ్యాలంటూ ఈ లోక తండ్రి సాంప్రదాయాలు నేను పాటిస్తున్నాను.
క్షమించండి నాయనా. నా పద్ధతి బాగలేదు నాయనా, నా చూపు బాగలేదు నాయనా, నా నడక బాగలేదు నాయనా, నా పడక బాగలేదు నాయనా. అయ్యా దావీదు కుమారుడా, నన్ను క్షమించండి నాయనా. అయ్యా నీకు ఇష్టం లేని కార్యాలకు నేను ఎన్నో వెళ్ళి ఉన్నాను నాయనా. అయ్యా నీకు ఇష్టం లేని పనులు నేను ఎన్నో చేసి ఉన్నాను నాయనా. నయ్యా నీకు ఇష్టం లేని జీవితాలు నేను ఎన్నో జీవిస్తున్నాను నాయనా. అయ్యా నన్ను క్షమించండి నాయనా. ఈ ఒక్క సమయమందు నాయనా నీకు నమ్మకస్తువుగా నేను జీవించాలి నాయనా. అయ్యా దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దు నాయనా. అయ్యా ఈ ఒక్క సమయమందు నాయనా నీ సేవకుడు ద్వారా నాతో మాట్లాడవయ్యా. అయ్యా నా పాపములను క్షమించండి నాయనా. అయ్యా నాలో ఉన్న చెడు అలవాట్లను తీసివేయండి నాయనా. అయ్యా ఈ ఒక్క సమయమందు ప్రభా, ఈ ఒక్క సమయమందు ప్రభా ఇతరులు నేను ప్రేమించకపోవచ్చున్నాను నాయనా. అయ్యా నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చున్నాను నాయనా. అయ్యా ఈ ఒక్క సమయమందు ప్రభా నీకు నాయనా తండ్రి అయోగ్యంగా నేను జీవిస్తున్నాను నాయనా. అయ్యా నన్ను క్షమించండి నాయనా. అయ్యా దయతో కృపతో నన్ను త్రాకండి నాయనా. అయ్యా ఈ ఒక్క సమయమందు నన్ను దర్శించండి నాయనా అని ప్రార్థన చేద్దాం. నీ నడక బాగలేదు, ఈ ఒక్క సమయమందు వ్యభిచారమైన తలపులు నీలో ఉన్నావేమో. ఈ ఒక్క సమయమందు వ్యభిచారం ద్వారా ఏదో అనుకుంటూ నీ కుటుంబాల్లో ఈ ఒక్క సొంత మోసకరములు నువ్వు చేస్తున్నావేమో. దేవాది దేవుడు మనతోనే మాట్లాడుచున్నాడు కదా. ఈ ఒక్క సమయమందు నాయనా అయ్యా త్రాగుబోతుతనము నాలో ఉంది నాయనా. అయ్యా ఆ త్రాగుబాటు నుండి నన్ను విడిపించండి నాయనా. నిజమేనైనా ఈ ఒక్క సమయమందు ప్రభా ఈ లోకంలో అంతరాల కడుకునైనా అవుట్ల కడుకు ఇంట్ల కడుకు నేను వెళ్తా ఉన్నాను ప్రభు. అయ్యా నీకు ఇష్టం లేని కార్యాలు నేను ఎన్నో చేస్తున్నాను నైనా. అయ్యా దయతో నన్ను క్షమించండి నాయనా. అయ్యా ఈ ఒక్క సమయమందునైనా ఇవన్నీ నా హృదయాల్లో పెట్టుకొని ఈ పాపము నాలో పెట్టుకొని అయ్యో నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేడే అనుకుంటున్నాను నైనా. అయ్యా లోకమునైనాను లోకములున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ బోధించెను. లోకమునైనాను లోకములున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ బోధించెను. ఒక్క రోజున అంతము వచ్చునురా, అన్నిటిని లయము చేసి పోవునురా. ఒక్క రోజున అంతము వచ్చునురా, అన్నిటిని లయము చేసి పోవునురా. అవునయ్యా ఈ ఒక్క సమయమందు లోకమునైనను లోకంలో ఉన్నావైనను ప్రేమించదని అయ్యా బైబిల్ బోధించిన కూడా అయ్యా ఈ ఒక్క సమయమందు ప్రభువా నేను నిర్లక్ష్యపడుతున్నానయ్యా. అయ్యా నాకెందుకు లేని నేను విడిచిపెట్టుకుంటున్నాను నాయనా. అయ్యా నాకేం పట్టింది లేని నేను విడిచిపెట్టుకుంటున్నాను నాయనా. అయ్యా దయతో నన్ను క్షమించండి నాయనా. అయ్యా ఈ ఒక్క సమయమందు లోతుకు తాడైన దేవా నీకే స్తోత్రాలు నాయనా. మాకు నీ తోడు కావాలి నాయనా. ఈ ఒక్క సమయమందు ప్రభువా దానికి తాడైన దేవా మాకు నీ తోడు కావాలి నాయనా. అయ్యా నీ సహాయం మాకు కావాలి నాయనా. నీ సహాయం పొందుకోవాలంటే అయ్యా అయ్యా ఈ ఒక్క సమయమందు నాయనా ఈ లోకములో ప్రేమించకూడదు నాయనా. ఈ లోకంలో పాపము మాట వేయబడి చేస్తుంది నాయనా. అయ్యా ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి,
దయగల దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు నైనా. అయా ఈ ఒక్క సమయం ముందు ప్రభానికి అయోగ్యమైన జీవితము నేను జీవించి ఉన్నానయ్యా. అయ్యా దయతో కృపతో మమ్మల్ని క్షమించండి నైనా. అయ్యా నీ తోడు నాకుంటే ప్రభా, అయా నీ సహాయము నాకుంటే నైనా, అయా నీ సన్నిధి నాకు తోడుంటే ప్రభా వ్యాధుల నుంచి విజయం పొందుకుంటానంటే నైనా. అయ్యా తండ్రి ఒక సమయంలో మనశ్శాంతి లేని జీవితాలనంటే నైనా నెమ్మది పొందుకుంటానంటే నైనా. అయ్యా ఈ ఒక్క సమయం ముందు ప్రభా, అయ్యా ఈ ఒక్క సమయం నీ తోడు నాకుంటే నేను గర్భఫలమును పొందుకుంటానంటే నైనా. అయ్యా నీ తోడు నా కుటుంబంలో ఉంటే ప్రభా, అయ్యా నీ రక్షణ మా కుటుంబానికి వస్తుందంటే నైనా. అయ్యా నీ తోడు దయచేయండి నైనా. అయ్యా నీ దీవెనల చేత మమ్మల్ని తృప్తిపరచండి నైనా. అయ్యా నీ కనకల చేత మమ్మల్ని తృప్తిపరచండి నైనా. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నేనే నిన్ను సెలవిచ్చినావు నైనా. అయ్యా అయ్యా ఈ ఒక్క సమయం మందు మమ్మల్ని ఆశీర్వదించండి నైనా. అయ్యా ఈ ఒక్క సమయం మందు ప్రభా నీ నిండు కృపతో మా మనసును మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాము నైనా. అయ్యా ఇక్కడ వచ్చిన బిడ్డలు ప్రభా అయ్యా ఈ ఒక్క సమయం ముందు ప్రభా మా ప్రార్థన ఆలకించేయండి. అయ్యా విన్న వాక్యమును ప్రభా వచ్చిన వారు విని విడిచిపెట్టుకోక విన్న వాక్యమును మా హృదయంలో ఫలింపచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకమున మా తండ్రి. కూర్చుందాం.